Hello everyone, welcome to Code Logs. This is Kiran. In the previous video, we have discussed about only introduction part of this Git and GitHub. And now in this video, we will be going to discuss somewhat deeper, and we will be understanding how the codes or the projects will be like added up in a GitHub account and how we create those accounts and all those stuff at all. So without any delay, let's get into the video. Okay, if you look at the screen here, so మనకి తెలియాల్సినవి ఈ టూ టర్మ్స్ అనమాట. అండ్ ఒకటి గిట్ అండ్ ఇంకొకటి గిట్హబ్. ఓకే, అండ్ ఇంకొక టర్మ్ వచ్చేసి రిపాజిటరీ. సో ఇప్పుడు గిట్ అండ్ గిట్హబ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది మనం ఒక ఫోల్డర్ మీద వర్క్ చేయాలన్నమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అ ఫోల్డర్, సో వాట్ షుడ్ ఐ డూ ఈజ్ లైక్ సింప్లీ రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ఫోల్డర్ ఆప్షన్ వస్తుంది. ఆ ఫస్ట్ నేను క్రియేట్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను ఇక్కడ. సో దీని పేరు నేను పెట్టేది గిట్ అని పెడుతున్నాను, ఆ ఫోల్డర్ నేమ్, ఆ రిపాజిటరీ నేమ్ అనమాట. సో డబల్ ట్యాప్ చేసి దీన్ని ఓపెన్ చేసుకుంటా. ఇప్పుడు నాకు కావాలంటే నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి లైక్ కొత్త ఫైల్ క్రియేట్ చేయాలి కదా. విజువల్ స్టూడియోలో మనం పైథాన్ ఫైల్, జావా ఫైల్, లేదంటే జావా స్క్రిప్ట్ ఫైల్ అలా అయినా క్రియేట్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీకు ప్రోగ్రామింగ్ కంప్లీట్గా తెలియదు అని అన్నప్పుడు నార్మల్గా టెక్స్ట్ ఫైల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చేస్తామన్నమాట. సో నార్మల్గా రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీకు ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఆ విధంగా అయినా మీరు చేయొచ్చు. లేకపోతే సో చూడండి, ఈ విధంగా ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అయినా తీయొచ్చు. సో నేనేమంటా అంటే దీనికి test1 అంట. ఓకే, సో ఈ విధంగా అయినా ఈ ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. లేదు సార్ ఇలా కాకుండా నార్మల్గా అంటే మీకు Windows+R షార్ట్ కట్ అనమాట. ఈ విధంగా రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లైక్ నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా లైక్ Ctrl+N. ఓకే, Ctrl+N. సో Ctrl+N దేనికి అని అంటే అదొక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తుంది, కొత్త డాక్యుమెంట్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో అది షార్ట్ కట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కోడ్ లాగ్స్. ఓకే, సో దీన్ని స్టేట్మెంట్ రాస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి కదా, Ctrl+S అమ్మ. సేవ్ చేయడానికి Ctrl+S షార్ట్ కట్. ఓకేనా, సో ఇది షార్ట్ కట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏమంటా అంటే Ctrl+S సేవ్, ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. నేను ఏం చేస్తాను అంటే మన ఫోల్డర్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్ పైన గిట్ అనే ఫోల్డర్ అనమాట మనది. ఓకేనా, సో డెస్క్టాప్ పైన గిట్ అనే ఫోల్డర్, ఇదిగోండి డెస్క్టాప్ పైన గిట్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసి నాకు ఇక్కడ test1 అనే ఫైల్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఆ ఫైల్ ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఫైల్ యొక్క పేరు పెట్టాలి అని అంటే మన కింద బాటంలో ఫైల్ నేమ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే test2 అని పెడతా, ఎంటర్ క్లిక్ చేస్తాను. సో ఆ ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది అక్కడ. ఓకేనా, ఇప్పుడు ఫైల్ అక్కడ సేవ్ అయ్యి ఉంది. జస్ట్ సింపుల్ దీన్ని మినిమైజ్ చేశాను, కంప్లీట్గా దీన్ని క్లోజ్ అయితే చేయలేదు. ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు 2 ఫైల్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి నాకు ఇప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఒకటి test1, ఇంకొక test2. test1 అనేది ఎంటీగా ఉంది, మన దాంట్లో ఏమీ పెట్టలేదు. test2లో మనకి ఏంటంటే హెలో స్టూడెంట్స్ అనే టెక్స్ట్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను గిట్ స్టార్ట్ చేయాలి అంటే మనకి బేసిక్గా కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఓకేనా, బేసిక్ కమాండ్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాల్సినవి. సో గిట్ ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ ఇన్ ద సెన్స్ బండిని స్టార్ట్ ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేయాలంటే మీరు వెహికల్ని మీరు డ్రైవ్ చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి, వెహికల్ని స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేయాలి ఇన్ ద సెన్స్ మీరు ఏం చేస్తున్నారు, అక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నారు. అంటే స్టార్ట్ అంటే నార్మల్గా మీకు ఇనిషియలైజ్ అనే పదం ఏంటంటే మనకి స్టార్ట్కి సినోనిమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం అఫీషియల్గా ఏమంటున్నామంటే ఇనిషియలైజేషన్ అంటాం, అంటే స్టార్ట్ చేయడం. అంటే గిట్ని నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆ లొకేషన్లో నేను స్టార్ట్ చేస్తాను. మనకు ఫస్ట్ కమాండ్ ఇది. బట్ గిట్ని యూజ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే గిట్ని ఇన్స్టాల్ చేయాలి. మన విండోస్లో గిట్ ఫర్ విండోస్ అని చెప్పి మనకి సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే డైరెక్ట్లీ యూ నీడ్ టు గో టు ఎనీ బ్రౌజర్ హియర్. ఓకేనా, బ్రౌజర్కి వెళ్ళి మీరు ఏం చేయాలి అని అంటే సర్చ్ గిట్ ఫర్ విండోస్, ఇన్స్టాలేషన్ పార్ట్ అనమాట ఇది. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గిట్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, వెన్ యూ సర్చ్ లైక్ గిట్ ఫర్ విండోస్ మీకు ఫస్ట్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది, ఒక లింక్ వస్తుంది. సో గిట్ డౌన్లోడింగ్ ప్యాకేజ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి యూ నీడ్ టు గో టు ద ప్యాకేజ్, వాట్ ఎవర్ ద ప్యాకేజ్. లైక్ మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తున్నారో, లైనక్స్ అయితే లైనక్స్, విండోస్ అయితే విండోస్, ఆర్ మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్. లైక్ ఇక్కడ చూడండి నాకు గిట్ ఫర్ విండోస్ అని ఉందన్నమాట. ఓకేనా, సో గిట్ ఫర్ విండోస్ అని ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది కాకుండా నాకు ఏంటంటే గిట్ ఫర్ మీకు మ్యాక్ ఓఎస్ కావాలి, ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తుంది, చూసారు కదా. సో ఇక్కడ నాకు ఏంటంటే నాకు మ్యాక్ ఓఎస్ కావాలంటే నేను మ్యాక్ ఓఎస్ మీద ట్యాప్ చేసి అది డౌన్లోడ్ చేసుకుంటా. బట్ ఐ వాంట్ విండోస్ హియర్. సో నేను ఏం చేస్తాను అంటే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేస్తే నాకు విండోస్ కోసం అది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత బేసికలీ వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, తర్వాత మీరు డబల్ ట్యాప్ చేసి
జస్ట్ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ చేసుకుంటారు. ఓకే, ఆ విధంగా మీరు డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసేయాలి గిట్ది. ఓకే, సో ఇప్పుడు గిట్ బేసిక్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని అంటే ఇక్కడ క్లిక్ చేసి గిట్ హబ్కి వెళ్ళాలి. ఓకే, github.com అని ఉంటుంది. సో github.com మీద ట్యాప్ చేసి github.com వెళ్ళిపోవాలి మీరు. ఓకే, సో ఇక్కడైతే నా డిఫాల్ట్ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది ఇది. ఓకే, సో సర్చ్ బార్లో నేను ఈ విధంగా సర్చ్ చేసినప్పుడు ఓకే, ఇది నాకు డైరెక్ట్గా నా అకౌంటే ఓపెన్ చేస్తుంది. ఐ విల్ సింప్లీ షో యూ ఇన్ సమ్ డిఫరెంట్ పేజ్ హియర్. వెయిట్, ఇది కూడా ఒక బ్రౌజరే. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఇక్కడ github.com. ఓకే, github.com అని సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ పేజ్లో మనం ఏం చేయాలి? సైన్ ఇన్ అంటే లాగిన్, సైన్ అప్ అంటే రిజిస్టర్. ఓకేనా, ఈ 2 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి బేసిక్గా మనం యూజ్ చేసే టెర్మినాలజీస్ ఏంటి అని అంటే లాగిన్ అండ్ రిజిస్టర్ అనమాట. సో బట్ ఇక్కడ అఫీషియల్గా లైక్ మన వెబ్సైట్స్లో ఏముంటాయి అని అంటే సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అని ఉంటాయి. సైన్ ఇన్ ఇన్ ద సెన్స్ లాగిన్ అండ్ సైన్ అప్ మీన్స్ రిజిస్టర్ హియర్. సో మీ దగ్గర అకౌంట్ కనుక ఉంటే సైన్ ఇన్ అవ్వండి, లేదు అని అంటే సైన్ అప్ మీద క్లిక్ చేసి సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కొత్త గిట్హబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయండి. ఓకే, కొత్త గిట్హబ్ అకౌంట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ. ఈమెయిల్ ఐడి ఏం ఎంటర్ చేస్తారు, తర్వాత మీరు పాస్వర్డ్ ఏం కావాలనుకుంటే అది సెట్ చేసుకుంటారు. ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ ఒకటి సెట్ చేసుకుంటారు. అండ్ నార్మల్గా మీరు సోషల్ మీడియా అకౌంట్ ఎలా అయితే యూజర్ నేమ్ లైక్ సెట్ చేసుకుంటారో సో ఆ విధంగా సో యూ నీడ్ టు డిస్క్రైబ్ యువర్ యూజర్ నేమ్ హియర్. మీకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకోవచ్చు మీరు. అది అవైలబుల్గా ఉంటే అది గ్రీన్ టిక్ చూపిస్తుంది, లేదు అని అంటే రెడ్ టిక్ చూపిస్తుంది. ఆ విధంగా మీరు డిఫాల్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. డిఫాల్ట్గా చేసుకున్న తర్వాత సో మీకు అకౌంట్ ఎలా ఓపెన్ అవుతుంది అని అంటే బేసిక్గా ఐల్ జస్ట్ షో మై అకౌంట్ హియర్. ఓకే, సో ఈ విధంగా మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో వితౌట్ కస్టమైజేషన్ అకౌంట్ ఏ విధంగా ఉంటుంది అంటే డిఫాల్ట్గా మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇది నా ఇంకొక అకౌంట్ అనమాట, మీకు చూపించడం కోసం క్రియేట్ చేసిన అకౌంట్ ఇది. సో డిఫాల్ట్గా మీరు జస్ట్ అంటే ఇనీషియల్గా మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అది ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఇక్కడ రెపాజిటరీ మీద ట్యాప్ చేస్తే నో రెపాజిటరీ అనమాట, మీ దగ్గర ఏ రెపాజిటరీ ఉండదు స్టార్టింగ్లో. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ రెపాజిటరీ అని ట్యాప్ చేసేసి ఈ విధంగా మీరు కొత్త రెపాజిటరీని అయితే క్రియేట్ చేయాలి. రెపాజిటరీ ఇన్ ద సెన్స్ ప్రీవియస్లీ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఫోల్డర్. దానికి ఫోల్డర్కి ఒక నేమ్ పెట్టాలి. సో మేక్ షూర్ దట్ ఇక్కడ మీకు మల్టిపుల్ ఫస్ట్ ఆఫ్ అయితే ఒక రెపాజిటరీ నేమ్ నేను టెస్ట్ అని పెడుతున్నా. సో టెస్ట్ అనే రెపాజిటరీ క్రియేట్ చేస్తున్నా. దానికి డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలి అని అంటే మీరు ఏమైనా ఇవ్వచ్చు. నేను నన్ను ఇస్తున్నాను ఇక్కడ, లైక్ మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. టెస్ట్ అనే రెపాజిటరీ అవైలబుల్గా ఉందా లేదా మన దగ్గర అని చూపిస్తుంది. గ్రీన్ కలర్గా వచ్చినప్పుడు మాత్రమే మీరు రెపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి విజిబిలిటీ. సో యాజ్ ఐ టోల్డ్ యూ విజిబిలిటీ పబ్లిక్లో పెట్టొచ్చు, ప్రైవేట్లో పెట్టొచ్చు. ప్రైవేట్లో పెడితే అది మీకు మాత్రమే కనిపిస్తుంది, పబ్లిక్లో పెడితే అది అందరూ చూడొచ్చు. మీ అకౌంట్ ఎవరెవరైతే యాక్సెస్ చేస్తారో వాళ్ళందరూ చూడొచ్చు అనమాట. సో ప్రెసెంట్ నేను పబ్లిక్లోనే ఉండనిస్తున్నా. తర్వాత వచ్చేసి రీడ్మీ ఫైల్ అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఈ రీడ్మీ ఫైల్ని ఎంటీగా ఉండనివ్వండి, అది యాడ్ చేయొద్దు. ఆన్ చేసుకుంటే ఒక ఫైల్ యాడ్ అయిపోతుంది. మనకి ఏంటంటే ఎంటీ రిపోజిటరీ కావాలి, అంటే ఎంటీ ఫోల్డర్ కావాలి, కంప్లీట్గా ఖాళీగా ఉన్న కంటైనర్ కావాలి మనకి. ఓకే, ఇప్పుడు నేను తర్వాత ఏంటంటే .ignore ఫైల్ ఏమైనా కావాలా అని చెప్పి అది అడుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ జస్ట్ లీవ్ దోస్ 2 థింగ్స్ దేర్ ఇన్ ద బాటమ్ అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ రెపాజిటరీ హియర్. సో క్రియేట్ రెపాజిటరీ మీరు ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక ఎంటీ రెపాజిటరీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ ఎంటీ రిపోజిటరీ యొక్క లింక్ ఇది ఏంటంటే గిట్హబ్ ఏంటి అని యాజ్ ఐ టోల్డ్ యూ గిట్హబ్ అనేది ఒక క్లౌడ్ స్టోరేజ్. అది మన దగ్గర కాదు, ఎక్కడో వేరే దగ్గర ఉంది. సో వేరే దగ్గర ఉన్నదాన్ని మనం ఏమంటామంటే రిమోట్ ఏరియా అని అంటాం, ఎందుకంటే మన దగ్గర లేదు. రిమోట్ ఇన్ ద సెన్స్ వైర్లెస్ కనెక్షన్ కదా. సో అందుకే ఈ గిట్హబ్ అనేది వైర్లెస్ కనెక్షన్. మనకి త్రూ ఇంటర్నెట్ వీఆర్ యాక్సెసింగ్ దిస్ గిట్హబ్ అండ్ వాట్ ఎవర్ ద ఫైల్స్ వీఆర్ స్టోరింగ్ ఆన్ ద గిట్హబ్ వీఆర్ యాక్సెసింగ్ త్రూ ఇంటర్నెట్. సో అందుకే దీన్ని ఏమంటామంటే రిమోట్ యాక్సెసింగ్ అంటాం. రిమోట్ యాక్సెసింగ్ ఇన్ ద సెన్స్ వైర్లెస్ కనెక్షన్. సో అందుకే దీన్ని ఏమంటామంటే సో దీన్ని ఏమంటామంటే రిమోట్ స్టోరేజ్ అంటాం. ఓకే, గిటబ్లో మనం స్టోర్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఈ రిమోట్ స్టోరేజ్ అన్నప్పుడు మనకి ఇక్కడ కనెక్షన్ ఏమీ ఉండదు కాబట్టి మనకు ఒక లింక్ ఉంటుంది, బికాస్ వీ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్ హియర్, రైట్. సో అందుకే ఈ లింక్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీ పోస్ట్ కూడా మీరు ఎవరైనా వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే ఒక లింక్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా ఈ రెపాజిటరీలో మీరు కొన్ని ఫైల్స్ని పోస్ట్ చేయాలి అని అంటే దాని యొక్క లింక్ వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఇది దీని లింక్ అనమాట. ఓకేనా, సో ఇది దీని లింక్ నేను ఇలా కాపీ చేసుకుంటాను, లేదంటే మీరు ఇక్కడ ట్యాప్ చేసినా కూడా అది కాపీ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్. ఇక్కడ వరకు మన రెపాజిటరీ క్రియేట్ చేయడం అంటే ఫోల్డర్ క్రియేట్ చేయడం అయిపోయింది. సరే, ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు నా గిట్ ఉంది కదా, ఈ గిట్ రెపాజిటరీ. ఇప్పుడు ఇక్కడ మనం 2 ఫైల్స్ యాడ్ చేసాం, ఇది బాగుంది. బట్ ఇక్కడ నుంచి నా టూల్ ఉంది కదా, అంటే లోకల్ సిస్టంలో నా గిట్ అనే ఒక టూల్ ఉంది కదా, టూల్ని యాక్టివేట్ చేయాలన్నమాట. సో ఆ టూల్ని యాక్టివేట్ చేయడానికి నేను ఏం చేయాలి అని అంటే సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను లైక్ పాత్ అంటాం, దీన్ని యూఆర్ఎల్ బార్ అంటాం.
ఓకే, ఇక్కడ దీన్ని ఏమంటామంటే యూఆర్ఎల్ బార్ అంట. పైన టాప్లో ఉంటుంది కదా మీకు వన్ డ్రైవ్, కిరణ్ పర్సనల్ అని చెప్పి, ఇది పాత్ అనమాట. పాత్ ఇన్ ద సెన్స్ సో మీరు ఎక్కడున్నారు అని చెప్పి మీ లొకేషన్ని చెప్పేది. ఓకేనా, ఈ పాత్ ఫైండర్ పైన ఐ మీన్ యూఆర్ఎల్ బార్ పైన ట్యాప్ చేసేసి మొత్తం అంతా రిమూవ్ చేసేసి సిఎండి అని టైప్ చేస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనకి ఈ కమాండ్ ప్రాంప్ట్ ఏంటంటే ఈ లొకేషన్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ రావచ్చు, ఇక్కడ నుంచే ఎందుకు సార్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి అంటే, నార్మల్గా ఇక్కడ సెర్చ్ బార్లో సో కమాండ్ అని టైప్ చేస్తే ఇక్కడ నుంచి కూడా ఒక కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. సో దీని అడ్రస్ వచ్చేసి ఇక్కడ సి డ్రైవ్లో ఈ ఫోల్డర్ వరకు ఉంది లొకేషన్. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న మీ మదర్ని పిలవాలి. మీ మదర్ని పిలవాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంట్లోకి వచ్చి పిలుస్తారా, లేదంటే ఎక్కడో దూరం రోడ్డు పైన ఉండి పిలుస్తారా, 1 కిలోమీటర్ దూరంలో. సో కిలోమీటర్ దూరం నుంచి ఉండి మీరు పిలిస్తే సో మీ మదర్కి వినిపిస్తుందా, మీ వాయిస్ వినిపిస్తుందా? వినిపించదు కదా. లైక్ యు ఆర్ నాట్ లైక్ యువర్ మదర్ ఈజ్ నాట్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ద ఫార్ అవే లొకేషన్, ఆ 1 కిలోమీటర్ అవే లొకేషన్. సో ఇన్ ద సేమ్ వే ఎక్కడో మీరు డెస్క్టాప్ పైన లేదా వేరే లొకేషన్లో ఉండి ఇక్కడ గిట్ అనే ఫోల్డర్లో ఉన్న ఫైల్ని మీరు యాక్సెస్ చేయాలి అని అంటే అది కుదురుతుందా? లైక్ ఇప్పుడు నా బుక్ అనేది నా రూమ్లో పెట్టేసి ఉంది. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళా, నేను బుక్ ఇక్కడే మర్చిపోయా, నేను కాలేజ్ నుంచి నా బుక్ని ఓపెన్ చేయగలుగుతానా? లేదు కదా. ఇప్పుడు ఈ బుక్ని నేను ఓపెన్ చేయాలంటే నేనేం చేయాలి, నా కాలేజ్ నుంచి మళ్ళీ నేను నా రూమ్కి రావాలి. నా లొకేషన్ అంటే బుక్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్కి వచ్చి అక్కడి నుంచి దాన్ని నేను పట్టుకొని వెళ్ళాలి కదా. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు కూడా మీ ఫైల్స్ని యాక్సెస్ చేయాలి, మీ ఫైల్ని ఓపెన్ చేయాలి అన్నప్పుడు ఫైల్ ఎక్కడైతే సేవ్ చేసిందో, ఏ లొకేషన్లో అవుతుందో ఆ లొకేషన్లో నుంచి మీరు ఓపెన్ చేయాలి. సో అందుకే మనం గిట్ ఇక్కడ క్రియేట్ చేయాలి, గిట్ని ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి అన్నప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ లొకేషన్లో నుంచి కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ ద పాత్ ఆఫ్ దిస్ ఫైల్స్ ఆర్ ద లొకేషన్. ఓకే, ఈ పాత్ నుంచి ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పాత్ ఎక్కడ ఉంది, ఈ పాత్ ఎక్కడో లైక్ డిఫాల్ట్ పాత్ అనమాట. అది యూజర్స్లో కిరణ్ అనే ఫోల్డర్లో ఉందన్నమాట. ఎందుకంటే నా సిస్టమ్ యొక్క నేమ్ నేను కిరణ్ అని పెట్టుకున్నాను కాబట్టి సో డిఫాల్ట్గా సో అక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ డిఫాల్ట్ పాత్. ఇప్పుడు మనకి డిఫాల్ట్ పాత్ నుంచి వద్దు, ఎందుకంటే మనకి ఇక్కడ స్పెసిఫైడ్ దీంట్లో మనకి గిట్ ఇనిషియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఓపెన్ చేస్తా. ఇప్పుడు నేను ఏమంటా అంటే గిట్ ఇనిట్ అంట. ఓకే, INIT గిట్ ఇనిట్. సో ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ గిట్ ఇనిట్ అని చెప్తున్నా, అంటే గిట్ ఇనిషియలైజేషన్ అని అంటాం. ఓకేనా. సో ఎంటర్ క్లిక్ చేస్తా. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత ఏమొచ్చింది చూడండి మనకి. సో ఎంటీ గిట్ ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపోజిటరీ ఇన్ సి సో ఆన్ సో లొకేషన్. ఇక్కడ సో ఆన్ సో పాత్లో మనకి గిట్ అనేది ఇనిషియలైజ్ అయ్యింది అని చెప్తుంది అనమాట. సో బెటర్ వే మన గిట్ అనేది ఇనిషియలైజ్ అయిపోయింది. ఇప్పుడు గిట్ అనేది క్రియేట్ అయినా మనకి ఎలా తెలుస్తుంది, అది కంప్లీట్గా హిడెన్ ఫైల్ అనమాట, అన్ఎడిటబుల్ ఫైల్, మనం దాన్ని ఎడిట్ చేయలేము. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వ్యూ పైన వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది మీకు. వ్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసేసి సింప్లీ షో ఇక్కడ హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది, హిడెన్ ఐటమ్స్. దాన్ని మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీరు .git అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఏంటంటే ఇది మనం లోకల్ సిస్టంలో మనం ఈ ఫైల్స్ని రన్ చేయాలి అని అంటే ఇది కైండ్ ఆఫ్ అది సాఫ్ట్వేర్, దానికి రిలేటెడ్ కోడ్స్ ఏవైతే ఉంటాయో అది ఇన్స్టాల్ చేసుకుంటుంది అక్కడ. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కొన్ని కమాండ్స్ని రన్ చేస్తాం, ఆ కమాండ్స్ని రన్ చేయాలంటే ఆ ఫోల్డర్ అక్కడ మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఎలా అయితే మీకు మీ బైక్ని మీరు ఆన్ చేయాలంటే మీకు కీ కావాలి కదా, ఆ కీ అనేది దాని యొక్క ఆన్ చేయడానికి యూజ్ చేసే టూల్. ఇక్కడ కూడా మనం గిట్ కమాండ్స్ లైక్ గిట్ హబ్లో మనం ఫైల్స్ని పుష్ చేయాలి, మనం ఫైల్స్ని తీసుకెళ్ళి అక్కడ సేవ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకు కావాల్సింది కీ. ఆ కీ ఏంటి అని అంటే ఇక్కడ గిట్ అనమాట. సో గిట్ని ఇక్కడ మనం స్టార్ట్ చేయాలి. సో గిట్ని ఇప్పుడు నేను ఏం చేశాను అంటే స్టార్ట్ చేశాను. ఎలా స్టార్ట్ చేసాం, ఫస్ట్ కమాండ్ ఏం యూజ్ చేసాం మనం ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ కమాండ్ రాస్తున్నా గిట్ ఇనిట్ అనమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ కమాండ్ అనమాట. సో గిట్ ఇనిట్ అంటే గిట్ ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే, సో ఇది మన ఫస్ట్ కమాండ్. ఇప్పుడు నేను ఏమంటా అంటే దీన్ని Ctrl+S అంట, దీన్ని కూడా నేను సేవ్ చేసేసా ప్రెసెంట్ అయితే. సో గిట్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత లెట్స్ గో, మీకు ఏదైతే నేను నోట్స్ ఇస్తున్నా కదా నోట్స్లోనే ఉంటుంది ఇక్కడ. ఓకే, గిట్ని ఇనిషియలైజ్ చేశాను. సరే, గిట్ని నేను ఇనిషియలైజ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తా, సో బేసిక్గా ఫస్ట్ నార్మల్గా నా దగ్గర గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి అది నాకు ఏ ఎర్రర్ చూపించట్లేదు. బట్ ఫస్ట్ డైరెక్ట్గా మీరు ఈ కమాండ్ రన్ చేస్తే మీకు అది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మీరు గిట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు సైన్అప్ అడుగుతుంది. అంటే సైన్అప్ ఎలా అడుగుతుంది అని అంటే ఇక్కడ ఏదైతే మీరు గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, సో డిఫాల్ట్గా యూ నీడ్ టు క్రియేట్ వన్ అకౌంట్ అన్నా కదా నేను మీకు. సో ఈ విధంగా సైతం మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా.
సో ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఏ ఈమెయిల్ ఐడి అయితే అండ్ అలాగే యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేశారో, సో ఆ ఈమెయిల్ ఐడి అండ్ యూజర్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ అకౌంట్ ఏది అని చెప్పి మీరు డిఫైన్ చేయాలి. ఎందుకంటే మీ అకౌంట్ ఎక్కడో లైక్ గిట్ హబ్లో ఉంది, సమ్ క్లౌడ్ లొకేషన్లో ఉంది. ఇప్పుడు మీ సిస్టంలో మీరు గిట్ని ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు ఆ అకౌంట్ని అండ్ మీ సిస్టంలో ఉన్న అకౌంట్ని లింక్ చేయాలన్నమాట. ఆ సాఫ్ట్వేర్ని దీనికి లింక్ చేయాలి. అంటే యూజ్ చేసేది సో నా అకౌంటే నేను యూజ్ చేస్తున్నా అని చెప్పి మీరు అక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. అది స్పెసిఫై చేయడానికి ఏంటి అంటే మీరు డిఫాల్ట్గా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు లైక్ గిట్ ఇన్స్టాల్ చేసిన వెంటనే సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని చెప్పి మీకు ఆప్షన్ కనిపిస్తాయి. సో అది క్లిక్ చేసి మీరు బేసిక్గా ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఆ బ్రౌజర్లో నుంచి మీరు లైక్ వెరిఫికేషన్ అండ్ మీ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి మీ అకౌంట్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ బేసిక్ కమాండ్స్ ఉంటాయి. గిట్ కాన్ఫిగ్ -global ఓకే యూజర్ డాట్ నేమ్, ఇది ఒక కమాండ్. ఇక్కడ 2 కమాండ్స్ మీకు ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకటి ఇది ఫస్ట్ వన్, గిట్ కాన్ఫిగ్ -global యూజర్ డాట్ నేమ్. ఇక్కడ మీ నేమ్, యూజర్ నేమ్, ఏ యూజర్ నేమ్ అయితే పెట్టారో అది, అండ్ తర్వాత వచ్చేసి ఈ కమాండ్ అనమాట. సో ఎందుకు సార్ ఇది అని అంటే బేసిక్గా చేంజెస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడు మీరు లైక్ గూగుల్ క్రోమ్ ఆర్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు ఆర్ ChatGPT యూజ్ చేస్తున్నారు. మీరు లాగిన్ అవ్వకుండా మీ హిస్టరీ సేవ్ అవుతుందా? సేవ్ అవ్వదు కదా. ఎందుకంటే లాగిన్ అయితే మాత్రమే మీ అకౌంట్లో హిస్టరీ సేవ్ అవుతుంది. అసలు అకౌంటే లేకపోతే హిస్టరీ ఎక్కడ సేవ్ అవుతుంది? మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏం చెప్పాను మీకు, ఒక హిస్టరీ సేవ్ అవుతుంది. హిస్టరీ సేవ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ గిట్ హబ్లో లాగిన్ అయ్యారు, ఇక్కడ గిట్లో కూడా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చేస్తున్న చేంజెస్ ఎవరు చేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాలి. అంటే మీ ఇంట్రొడక్షన్ అన్నమాట అది. సో అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇక్కడ సో గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ -global స్పేస్ యూజర్ డాట్ నేమ్ స్పేస్ డబుల్ కోట్స్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేనేమంటా అంటే నా యూజర్ నేమ్ ఏదైతే ఉంది కదా, ఇప్పుడు నా మెయిన్ అకౌంట్కి వెళ్తాను నేను. సో నా మెయిన్ అకౌంట్లో సో ఇది నా యూజర్ నేమ్ అనమాట. ఓకే, ఇది నా యూజర్ నేమ్. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అది నా యూజర్ నేమ్. అది నేను కాపీ చేసుకుంటా, ఎందుకంటే చేసేది నేనేం తెలవాలి కదా. సో అందుకే ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, నా యూజర్ నేమ్ని పేస్ట్ చేసేసి నేను ఏం చేస్తా అంటే ఎంటర్ క్లిక్ చేశా. సో ఎప్పుడైనా మీరు కమాండ్ ప్రాంప్ట్లో ఒక కమాండ్ రన్ చేసిన తర్వాత మీకు ఏ ఎర్రర్ రాకపోతే మీరు ప్రాపర్గా రన్ చేశారు అని అర్థం. అదే ఇన్ కేస్ నేను ఏం చేస్తా అంటే చిన్న ఎర్రర్ చేస్తా, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తా. ఓకే, గ్లోబల్లో ఎల్ తీసేస్తా, ఎంటర్ క్లిక్ చేస్తా. స్టిల్ తీసుకుంది. ఓకే, సో నార్మల్గా ఈ కమాండ్స్లో ఏంటి అని అంటే మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మాత్రం అది తీసుకోదు, ఎర్రర్ చూపిస్తుంది. మీకు ఫర్దర్గా ఎర్రర్స్ వస్తాయి, చూపిస్తాను మీకు. ఫస్ట్ మనకి ఆ కమాండ్ అయిపోయింది కదా. సో గిట్ కాన్ఫిగ్ -global ఇప్పుడు ఏంటి అంటే యూజర్ డాట్ ఈమెయిల్. ఓకే, అదే కదా మనకి నెక్స్ట్ కమాండ్, యూజర్ డాట్ ఈమెయిల్. ఇప్పుడు ఏంటంటే ఏ ఈమెయిల్తో అయితే మీరు లాగిన్ అయ్యారో ఆ ఈమెయిల్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను లాగిన్ అయిన ఈమెయిల్ అయితే connect డాట్ ఓకే, సో ఇది నా ఈమెయిల్ అన్నమాట. ఎంటర్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత సో ఈ డీటెయిల్స్ అన్నీ సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యాయి. సో ఇవి సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యాయా లేదా అని చెక్ చేయాలి. ఎలా అంటే సో గిట్ స్పేస్ అంటే ఏ డీటెయిల్స్ని మీరు యాడ్ చేశారు, మీరు చేసిన చేంజెస్ ఏ అకౌంట్ పేరు మీద లైక్ క్రియేట్ అవుతుంది. సో ఎందుకు సార్ ఇది అంటదంటే లైక్ మీ హిస్టరీ సేవ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీ మొబైల్లో మీ ఇన్స్టాగ్రామ్లో మీ ఫ్రెండ్ అకౌంట్ లాగిన్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ అకౌంట్ లాగిన్ అయి ఉన్నప్పుడు మీరు ఎవరి అకౌంట్ ఓపెన్ చేసి ఎవరితో చాట్ చేసినా కూడా అక్కడ ఎవరు చాట్ చేస్తున్నట్టు, మీ ఫ్రెండ్ కదా చాట్ చేస్తున్నట్టు. ఎందుకంటే అక్కడ మీ ఫ్రెండ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ అకౌంట్ కాబట్టి అది. ఓకే, సో ఇది ఏంటంటే హిస్టరీ సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు చాట్ చేస్తున్నారు, ఓకే, కాకపోతే ఎవరు చాట్ చేస్తున్నారు అక్కడ మీ ఫ్రెండే చాట్ చేస్తున్నట్టు అక్కడ అర్థం అనమాట. ఎందుకంటే మీ ఫ్రెండ్ అకౌంట్ కాబట్టి. ఇక్కడ కూడా సేమ్, ఇప్పుడు ఒక చేంజెస్ మనం చేస్తున్నాము ఒక రెపాజిటరీలో, ఒక ఫోల్డర్లో. నేను ఏం చేశాను అంటే ఇప్పుడు ఎలా అయితే నేను ఇక్కడ ఈ ఫోల్డర్ ఓపెన్ చేసా, ఇది ఓపెన్ చేసి నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక లైన్ యాడ్ చేసా, హాయ్ అని చెప్పి. సో ఫస్ట్ నేను ఏం చేసా, ఈ లైన్ రాశాను, అది ఫస్ట్ చేంజ్. తర్వాత నేను ఏం చేసా, ఇంకొకటి ఇది రాశాను. ఓకే, తర్వాత నేను ఏం చేసా, ఈ లైన్ని రాశాను, ఈ లైన్ రాసిన సెకండ్ అప్డేట్ అది, ఇది థర్డ్ అప్డేట్ అది. సో ఎన్నిసార్లు అప్డేట్ చేసింది, ఎవరు చేశారో అప్డేట్ అని చెప్పి వాళ్ళకి తెలియడం కోసం ఆ డేటా, ఆ క్రెడెన్షియల్స్ అన్నమాట అవి. ఓకే, అందుకే ఆ క్రెడెన్షియల్స్ని ఇస్తాం. ఇప్పుడు ఆ క్రెడెన్షియల్స్ని చెక్ చేయాలంటే గిట్ స్పేస్ కాన్ఫిగ్ అంటే కాన్ఫిగ్ చేసిన డీటెయిల్స్ ఏంటి అని చెక్ చేయడానికి -లిస్ట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇంత డేటా మీకు ఓపెన్ అవ్వకపోవచ్చు.
ఎందుకంటే ఆల్రెడీ నేను దీని మీద వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు ఇది ఈ డేటా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూసుకుంటే యూజర్ డాట్ నేమ్లో ఇప్పుడు నేను ఎంటర్ చేసిన నేమ్ అండ్ యూజర్ డాట్ ఈమెయిల్లో ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఈమెయిల్. యాక్చువల్గా ఈమెయిల్ ఐడి రాంగ్ ఎంటర్ చేశాను, నేను ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి అక్కడ చూపిస్తుంది, ఎందుకంటే హిస్టరీలో సేవ్ అవ్వడానికి కావాలి కాబట్టి అది. ఓకే, సో తర్వాత ఎగ్జిట్ అవ్వడానికి క్యూ ప్రెస్ చేయాలి, కీబోర్డ్లో క్యూ. ఓకేనా, క్యూ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఎగ్జిట్ అయిపోతున్నారు. తర్వాత స్క్రీన్ని క్లియర్ చేయడానికి సిఎల్ఎస్, క్లియర్ స్క్రీన్. సో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ మనకి ఏంటి అని అంటే ఇదిగోండి, ఈ 3 కమాండ్స్ మనం కంప్లీట్ చేసేసాము ఇప్పుడు. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బేసిక్, ఇప్పుడు మనం ఇక్కడ వరకు చేసింది ఏంటి అని అంటే ఇది బేసిక్ ఇన్స్టాలేషన్ అండ్ సెటప్, అది గిట్ ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ చేసాం. ఇక్కడ సెటప్ అంతా అయిపోయింది. ఇప్పుడు చేసిన తర్వాత మనకి ఏంటంటే బేసిక్ గిట్ ఫ్లో, అంటే బేసిక్ కమాండ్స్ ఏముంటాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మన రెపాజిటరీ ఏదైతే ఉందో దాన్ని రెపాజిటరీని తీసుకెళ్ళి అది ఎక్కడో లైక్, సో ఇది నా రెపాజిటరీ. ఓకే, ఇది నా లోకల్ సిస్టంలో ఉంది, ఇది నా లోకల్ సిస్టమ్. ఇప్పుడు ఈ లోకల్ సిస్టమ్ నుంచి నేను ఏం చేయాలి, ఇక్కడ క్లౌడ్ స్టోరేజ్ ఉంది కదా, క్లౌడ్ స్టోరేజ్, ఈ క్లౌడ్ స్టోరేజ్లో నా రెపాజిటరీలో నేను పెట్టాలి, తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నేను ఇక్కడ పెట్టాలన్నమాట దీన్ని. ఓకే, అక్కడ పెట్టాలి అన్నప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ, సో బేసిక్గా మొత్తం నేను డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే ఇక్కడ నా అకౌంట్ని డిఫైన్ చేయాలి, ఇక్కడ నా అకౌంట్ని డిఫైన్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ, సో అది అయిపోయింది. ఇక్కడ మళ్ళీ నేను ఏం చేయాలి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో గిట్ని ఇనిషియలైజ్ చేయాలి, అది కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు ఏంటంటే కొన్ని కమాండ్స్ యూజ్ చేసి, ఎందుకంటే అంటే బాబు నువ్వు పో అని అంటే అది పోతుందా, పోదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని కమాండ్స్ ఉంటాయి, దానికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయి కదా దాన్ని కమాండ్ ప్రాంప్ట్ త్రూ మనం రన్ చేస్తాం. సో దాని త్రూ రన్ చేయాలి అని అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. మన కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, కమాండ్ ప్రాంప్ట్లో ఇప్పుడు ఈ కమాండ్ ప్రాంప్ట్ ఎక్కడ నుంచి ఉంది, గిట్ అనే ఫోల్డర్ల నుంచి ఓపెన్ అయ్యి ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మనకి నెక్స్ట్ ఉన్న కమాండ్, సో గిట్ ఇనిట్, అది అయిన తర్వాత ఇప్పుడు గిట్ ఇనిషియేట్ చేయాలి మీరు, ఎందుకంటే అవి చేయకుండా గిట్ ఇనిట్ చేస్తే అవ్వదన్నమాట. ఇప్పుడు మీరు గిట్ ఇనిషియేట్ చేయాలి. ఇదేమంటుంది, ఆల్రెడీ గిట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, బట్ మీ కేసులో ఏంటంటే ఇక్కడ గిట్ ఇనిషియలైజ్ అవ్వాలి. ఇనిషియలైజ్ అయిన తర్వాత ఓకే, ఇప్పుడు గిట్ ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే, ఇమాజిన్ మీరు లైక్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటున్నారు. టేక్ దిస్ కలర్. ఓకే, మీరు ఎక్కడో ఒక అబ్రాడ్ వెళ్ళి ఒక కాలేజ్లో చదువుకోవాలి అనుకుంటారు, ఫారెన్ యూనివర్సిటీలో. ఒక యూనివర్సిటీలో మీరు ఒక లైక్ కోర్స్ని చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ మీరు కోర్స్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఓకే ఎక్కడో ఫారెన్ యూనివర్సిటీలో మీరు కోర్స్ చేయాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నాకు జర్మనీలో ఏదైనా కాలేజ్లో నాకు చదవాలని ఉంది, మాస్టర్స్ చేయాలని ఉంది. అప్పుడు నేను ఏం చేస్తా, డైరెక్ట్గా యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వలేదు కదా, నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ అవుతా. ఓకే, ఒక ఏజెన్సీని కాంటాక్ట్ అవుతా. ఏ ఏజెన్సీ, మన కన్సల్టేషన్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ బేస్డ్ కన్సల్టేషన్స్. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ బేస్డ్ కన్సల్టెన్సీకి నేను కాంటాక్ట్ అయ్యేమంటా అంటే నాకు ఈ యూనివర్సిటీలో సీట్ కావాలి, నాకు అక్కడ అడ్మిషన్ కావాలి అని అంట. ఇప్పుడు అడ్మిషన్ కావాలంటే అప్పుడు నేనేం చేయాలి, నా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, నా సర్టిఫికేట్స్ని నేను తీసుకెళ్ళి వీళ్ళకి ఇవ్వాలి. ఓకే, ఏంటి, నా సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళి నేను వీళ్ళకి ఇవ్వాలన్నమాట, నా డాక్యుమెంట్స్. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మన ఫైల్స్, మన గిట్ రిపాజిటరీ ఏవైతే మన గిట్ అని నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను కదా, సో ఇవి నా ఫైల్స్ అన్నమాట. ఇవి ఏంటంటే నా డాక్యుమెంట్స్ అనుకోవచ్చు మీరు. ఓకే, వీటిని నేను ఎవరికి ఇవ్వాలి, ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఏజెన్సీ ఎవరు అనుకుంటారు అంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ దీన్ని గిట్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏజెన్సీ ఎవరైతే ఉందో సో దీన్ని ఏమనుకుంటారంటే గిట్ అనుకుంటారు. ఓకే, సో గిట్ అనుకుంటారు. సో ఇది ఏదైతే యూనివర్సిటీ ఉంది కదా, సో దీన్ని ఏమనుకుంటారంటే గిట్ హబ్ అనుకోండి. ఎందుకంటే అది మన దగ్గర లేదు, అది ఎక్కడో వేరే దేశంలో ఉంది. ఓకే, మనకు కనిపించట్లేదు, మనకు అది అవైలబుల్గా లేదు కూడా, కాబట్టి దాన్ని ఏమంటే రిమోట్ లొకేషన్లో ఉంది అని అంటాం. మన దగ్గర ఉన్నది ఏంటి, మనకి లైక్ కన్వీనియంట్గా, సో మనకి ఎప్పుడు కావాలంటే మనం అప్రోచ్ అయ్యే విధంగా మనకు ఉన్నది ఏజెన్సీ అనమాట. సో ఇన్ ద సేమ్ వే మన సిస్టంలో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ గిట్ని యూజ్ చేస్తున్నాం అదే విధంగా. ఓకే, సో అది మన లోకల్ సిస్టంలో మన ఏజెన్సీ అని అనుకోండి, అది మన బ్రోకర్ అనుకోండి. సో మనం ఏం చేస్తామంటే మన ఫైల్స్ అన్ని ఆ ఏజెన్సీకి ఇచ్చినట్టు మన గిట్కి ఇస్తాం. ఇక్కడ మనం ఎలాగైతే ఏజెన్సీకి ఇస్తామో, ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫైల్స్ని చెక్ చేస్తారు. ఫస్ట్ చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఫైల్స్ని గిట్ హబ్ యూనివర్సిటీకి అప్లోడ్ చేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్ కూడా మనకి ఏంటంటే, సో ఇదే ప్రాసెస్ మనకి ఇప్పుడు నేను ఏదైనా లైక్ గిట్ ఉంది, ఈ ఫైల్స్ నేను గిట్లో ఏవైతే ఇప్పుడు నా దగ్గర ఫైల్స్ ఉన్నాయి కొన్ని, సో ఈ విధంగా మన ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ని నేను గిట్కి అప్లోడ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ తర్వాతే అవి గిట్ హబ్కి వెళ్తాయి. ఓకేనా, ఇది ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ గిట్కి, తర్వాత అక్కడి నుంచి గిట్ హబ్కి.
ఫస్ట్ ఇక్కడ గిట్ వెరిఫై చేసిన తర్వాత అవి గిట్ హబ్కి పుష్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను గిట్లో యాడ్ చేయాలి, ఇప్పుడు గిట్కి ఇవ్వాలి కదా. సో దాంట్లో ఏంటి అని అంటే ఇక్కడ మనకి బేసిక్గా వర్క్ ఫ్లోస్ అని ఉంటాయి. మీరు చూసుకుంటున్న ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో వర్క్ స్పేస్, అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కాలేజ్లో వర్క్ చేస్తున్నారంటే కాలేజ్లో చదువుకుంటున్నారు అని అంటాం, ఇంట్లో చదువుకుంటుంటే ఇంట్లో చదువుకుంటున్నారు అని అంటారు. అదేవిధంగా మనం ఇప్పుడు దేంట్లో వర్క్ చేస్తున్నాం, మన లోకల్ సిస్టమా లేదంటే రిమోట్ ఏరియానా, అంటే లోకల్ ఏరియా రిమోట్ ఏరియా. గిట్ హబ్లో వర్క్ చేస్తే అది రిమోట్ ఏరియా. సో ఇక్కడ మీ మీ లోకల్ సిస్టంలో మీరు వర్క్ చేస్తే అది మీ లోకల్ సిస్టమ్ అనమాట. సో ఆ విధంగా వర్కింగ్ ఫైల్స్ ఉంటాయి, వర్క్ స్పేస్ ఉంటుంది. తర్వాత వచ్చేసి స్టేజింగ్ ఏరియా అని అంటాం ఇక్కడ. సో స్టేజింగ్ ఏరియా ఇన్ ద సెన్స్ ఫస్ట్ మీరు మీ ఫైల్ని మీరు యాడ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఓకే, ఫస్ట్ అయితే మీకు యాడ్ చేయడం చెప్పేస్తా ఆగండి. సో ఇప్పుడు నా ఫైల్ని నేను ఏం చేయాలి, గిట్కి ఇవ్వాలి. గిట్కి ఇవ్వడం అంటే మీ డాక్యుమెంట్స్ని మీరు తీసుకెళ్ళి ఏజెన్సీ వాళ్ళకి మీ సర్టిఫికేట్స్ ఇవ్వడం అనమాట. అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గిట్ యాడ్ ఏ ఫైల్ ఇవ్వాలి. ఇప్పుడు నేను సపోజ్ మీకు 10th మార్క్స్ మేమో ఇవ్వమన్నారు, అప్పుడు మీరు ఏమంటారు 10th మార్క్ షీట్ అని చెప్పి ఇదిగోండి 10th మార్క్ షీట్ అని ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేనేంటంటే గిట్కి, ఇప్పుడు నా లోకల్ సిస్టంలో ఉన్న గిట్కి నేను ఏమంటా అంటే నా test1 అనే ఫోల్డర్ ఇస్తా, ఆ test1 అనే ఫైల్ ఇస్తా. ఆ ఫైల్ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అది .txt. మీరు కూడా మీ సర్టిఫికేట్స్ ఇస్తున్నప్పుడు ఏమంటారు, ఇదిగోండి నా 10th సర్టిఫికేట్స్ అని అంటారు. అంటే మీరు ఇస్తున్నది సర్టిఫికేట్, అది ఏం సర్టిఫికేట్ దేని సర్టిఫికేట్ అని చెప్పిస్తున్నారు, అది ఏంటంటే దాని ఎక్స్టెన్షన్. ఇక్కడ కూడా మనం ఫైల్ ఇస్తాం కదా, సో ఈ పలానా ఫైల్ ఇస్తున్నప్పుడు సో ఈ ఫైల్ వాట్ టైప్ ఆఫ్ ఫైల్ ఇట్ ఈస్ అని చెప్పి మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనం ఇచ్చేది పీడిఎఫ్ ఫైల్ అవ్వచ్చు, టెక్స్ట్ డాక్యుమెంట్ అవ్వచ్చు, పైథాన్ ఫైల్ అవ్వచ్చు, జావా ఫైల్ అవ్వచ్చు, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, దాని ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు నేను ఏమంటా అంటే గిట్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేస్తా, యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఒక ఫైల్ని మాత్రమే నేను యాడ్ చేశాను. ఇప్పుడు నా దగ్గర యాడ్ చేయండి ఇంకొక ఫైల్ ఉంది. ఇప్పుడు నేను ఆ ఒక్క ఫైల్ని యాడ్ చేయకుండా ఇప్పుడు స్టేటస్ చెక్ చేయాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఆన్లైన్లో ఒక ఫామ్ని ఫిల్ చేసి లేదైనా ఒక రిజిస్టర్ అయ్యారు దేనికైనా, రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, దాని స్టేటస్ చెక్ చేస్తారు కదా. అంటే ఆ ఫైల్ ఎక్కడి వరకు మూవ్ అయింది, దాని స్టేటస్ ఏంటి, అప్రూవ్ అయిందా, అప్రూవ్ అవ్వలేదా, రిజెక్ట్ అయిందా అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ మనం చెక్ చేయడానికి మనకు కూడా ఏంటంటే స్టేటస్ ఉంటుంది. సో గిట్ స్టేటస్ అంట. అప్పుడు నాకేమంటుంది, ఇది చేంజెస్ టు బీ కమిటెడ్. మనం ఏ బ్రాంచ్లో ఉన్నాం, బ్రాంచ్ అన్న టర్మినాలజీ కూడా ఉంది ఇక్కడ, చెప్తాను మీకు. సో నో కమిట్స్ ఎట్ అండ్ ఇక్కడ చేంజెస్ టు బీ కమిటెడ్ అండ్ తర్వాత వచ్చేసి న్యూ ఫైల్ని నేను యాడ్ చేశాను, అందుకే అది గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, నా test1 అన్న ఫైల్. ఓకే, తర్వాత వచ్చేసి test2.txt అన్న ఫైల్ని నేను ఇంకా యాడ్ చేయాలి, అందుకే అది రెడ్ కలర్లో ఉంది. అది ఏమంటుంది, అన్ట్రాక్డ్ ఫైల్ అనమాట. సో ఈ గిట్ స్టేటస్లో ఏంటి అంటే మనకి 4 టైప్ ఆఫ్ ఇక్కడ టర్మ్స్ వస్తాయి. సో ఈ ఫస్ట్ టర్మ్ ఏంటి అని అంటే అన్ట్రాక్డ్ అనమాట. అంటే ఇంకా మీరు సో గిట్కి చెప్పలేదు మన దగ్గర ఏ ఏ ఫైల్స్ ఉన్నాయో చెప్పలేదు. ఓకే, అందుకే ఫస్ట్ వన్ ఏంటి అని అంటే అన్ట్రాక్డ్ ఫైల్. సో తర్వాత అది వచ్చేసి మోడిఫైడ్ ఫైల్. ఇప్పుడు మీరు చెప్పారు అంటే అన్ట్రాక్డ్ ఫైల్ ఇన్ ద సెన్స్ గిట్కి యాడ్ చేయడం అనమాట, యాడ్ చేసేసారు. యాడ్ చేసిన తర్వాత మీరు ఏమైనా మోడిఫై చేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు గిట్ స్టేటస్ ఏముంది, test1 అనే ఫైల్ యాడ్ అయ్యింది, test2 అనే ఫైల్ మీరు ఇంకా యాడ్ చేయలేదు అని ఉంటుంది కదా. test1 అన్న ఫైల్లో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చిన్న మోడిఫికేషన్స్ చేస్తా. ఇది test2 కదా, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫోల్డర్లోకి వెళ్ళి సో test1ని ఓపెన్ చేస్తాను. test1ని ఓపెన్ చేసి హాయ్ అని పెట్టి దీన్ని సేవ్ చేస్తా. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి గిట్ స్టేటస్ అంట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏమంటుంది, ఇది మోడిఫైడ్ ఫైల్. ఫస్ట్ ఏమన్నది అన్ట్రాక్డ్ ఫైల్ అన్నది. ఓకేనా, ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్. సో ఇది మనకి ఫస్ట్ థింగ్ అన్నమాట దేంట్లో స్టేటస్లో. ఓకే, అన్ట్రాక్. తర్వాత ఏమొచ్చింది ఇప్పుడు మనకి మోడిఫైడ్ ఫైల్. అంటే ఇక్కడ నేను మోడిఫై చేశాను, దీన్ని యాడ్ చేసిన తర్వాత నేను మోడిఫై చేశాను. అంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది, నువ్వేం చేసావంటే నా దగ్గర ఉన్న ఫైల్ కాకుండా నీ దగ్గర ఉన్న ఫైల్లో నువ్వు చేంజెస్ చేసావు. అప్పుడు నీ దగ్గర ఉన్న ఫైల్ నా దగ్గర ఉన్న ఫైల్ ఒకటే కాదు కదా. ఇప్పుడు మీరు ఏజెన్సీకి ఒక మీ సర్టిఫికేట్ ఇచ్చారు, అది డూప్లికేట్ సర్టిఫికేట్, లేదంటే దానిలో చేంజెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, సో మీరు చేంజెస్ చేయని ఫైల్ వాళ్ళకి ఇచ్చేసారు, చేంజెస్ చేసుకున్న ఫైల్ మీ దగ్గర ఉంచేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఏ ఫైల్, చేంజెస్ చేసిన ఫైల్ కదా, అప్డేటెడ్ ఫైల్ కదా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మోడిఫైడ్ ఫైల్ మీ దగ్గర ఉంది, మీరు మా దగ్గర అప్డేట్ చేయలేదు అని అంటున్నారు అనమాట. ఓకేనా, సో ఇదనమాట. అంటే ఆ ఫైల్లో మీరు చేంజెస్ చేశారు అని అర్థం ఇక్కడ చూసుకుంటే. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఆ ఫైల్ని మళ్ళీ యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే గిట్ యాడ్. ప్రతిసారి ఇప్పుడు నేమ్ ఉన్నాయి, ఇప్పుడు సపోజ్ నా దగ్గర 2 ఫైల్స్ ఉన్నాయి. 2 ఫైల్స్ నేను ఏం చేసుకుంటా, test1 అని చెప్పి ఒకటి యాడ్ చేసుకుంటా, తర్వాత test2 అని చెప్పి ఇంకొకటి యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ఇలాగ ప్రతిసారి నేను ఒక్కొక్కటి యాడ్ చేయకుండా నా దగ్గర 100 ఫైల్స్ ఉంటే 100 ఫైల్స్ ఒకేసారి యాడ్ అవ్వాలి అని అంటే గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అనమాట. డాట్ మీన్స్ యాడ్ ఆల్.
ఇప్పుడు నేను అన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేమంటా అంటే గిట్ స్టేటస్ అంటాను. గిట్ స్టేటస్ అన్న తర్వాత ఏమైంది, నా దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ యాడ్ అయిపోయాయి, నేను చేసిన చేంజెస్ కూడా యాడ్ అయిపోయాయి. ఓకేనా. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ అని అన్నమాట. ఓకే, స్టేజ్డ్ ఇన్ ద సెన్స్ ఫైల్ అంటే ఇది ఒక స్టేజ్లో పెట్టాం మనం. ఓకే, ఇది కైండ్ ఆఫ్ స్టేటస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఫైల్ ఈజ్ రెడీ టు బి కమిటెడ్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, స్టేజ్డ్ ఇన్ ద సెన్స్ అంటే నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఫైల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మీకు అర్థమైనది చెప్పాలంటే ఇది మీ బేస్ ఫోల్డర్. ఇక్కడ గిట్ ఉంది. ఓకేనా, మీ లోకల్ సిస్టంలో గిట్ ఇనిషియేట్ చేశారు కదా, గిట్ ఉంది. సో ఇక్కడ గిట్ హబ్ ఉంది. ఓకే, సో గిట్ హబ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీ ఫైల్స్ని తీసుకువెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా ఫైల్స్ అన్నీ ఇక్కడ నా ఫైల్స్ ఏవైతే ఉన్నాయి కదా, మల్టిపుల్ ఫైల్స్ తీసుకెళ్ళి నేను గిట్లో యాడ్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏం చేశాను, నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మీరు ఏజెన్సీ వాళ్ళకి మీ సర్టిఫికేట్స్ ఇచ్చారు, తర్వాత లాస్ట్లో ఒక ఎక్నాలజ్మెంట్ అడుగుతారు, బాబు ఇచ్చిన ఫైల్స్ మీవేనా అని చెప్పి ఒక కన్ఫర్మేషన్ అడుగుతారు. అదేంటది, కన్ఫర్మేషన్. దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనం కమిట్ అంటాం. ఆ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అనుకోండి. ఓకే, కమిట్ అంటాం అంటే అవును నేను యాడ్ చేసిన ఫైల్స్ అవి సక్సెస్ఫుల్గా యాడ్ చేసినవి నావే అని చెప్పి మీరు కమిట్మెంట్ ఇస్తారు ఇక్కడ. సో ఫస్ట్ మీరు యాడ్ చేస్తారు, ఆ తర్వాత కమిట్ చేస్తారు. ఓకే, సో ఈ కమిట్ అంటే ఏంటి, మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, కన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, ఎందుకు మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి మీరు అక్కడ మళ్ళీ ట్రాకింగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఒక మెసేజ్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ మీరు సింపుల్గా మీరు బేసిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీ ఫైల్ని మీరు యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కమిట్ చేయాలి, ఆ ఫైల్ని కమిట్ చేయాలి. కమిట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని గిట్హబ్లోకి పుష్ చేయాలి. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ఇది ఇనీషియల్ స్టేజ్ ఇది. ఓకే, ఫిజిక్స్లో మీరు బేసిక్గా చదువుకున్నారో లేదో, ఒక బాల్ ఇక్కడ ఉంది. ఓకే, ఇనీషియల్ స్టేజ్ లైక్ I = 0 అంటాం, అంటే ఇనీషియల్గా. తర్వాత ఇక్కడ నుంచి ఈ బాల్ ఇలా పైకి ఎగిరింది, బౌన్స్ అయింది. బౌన్స్ అయిన బాల్ యొక్క ఇది ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్. అప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో ఇక్కడ I1 = సంథింగ్. ఓకే, సంథింగ్ లేదా X అని పెడతాను. సో ఇది ఏంటంటే దీని ప్లేస్మెంట్ చేంజ్ అయింది కాబట్టి దీని వాల్యూ కూడా చేంజ్ అయింది. ఓకే, సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మన ఫైల్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది. ఓకే, మన ఫైల్ యొక్క పొజిషన్ ఏమైంది, ఇక్కడ ఉన్న ఈ ఫోల్డర్లో నుంచి గిట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళింది అది. అందుకే దాన్ని ఏమంటామంటే స్టేజ్ అనమాట, ఒక స్టేజ్ పైకి వెళ్ళింది అది. సో ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్ అనుకోండి ఇది. ఓకేనా, సో ఇక్కడ నుంచి అది ఏమైంది అని అంటే ఈ స్టేజ్ నుంచి గిట్లో ఉన్న స్టేజ్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది, దీని స్టేజ్ చేంజ్ అయింది. ఓకే, సో స్టేజ్ చేంజ్ అయిన తర్వాత అంటే మీరు ఏం చేస్తారంటే గిట్లో తీసుకెళ్ళి పెట్టారు. ఇప్పుడు పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలి, కన్ఫర్మ్ చేయాలి, బాబు నేను ఇచ్చిన ఫైల్ అని నాదే అని చెప్పి మీరు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ కన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి, అప్పుడు మనం ఏమంటామంటే గిట్ కమిట్. ఓకే, గిట్ కమిట్ -m అంటే మెసేజ్. ఎందుకంటే మీరు చేసిన ప్రతిసారి ఎన్ని చేంజెస్ అయితే చేస్తారో అన్ని చేంజెస్కి ఒక ఎక్నాలజ్మెంట్ ఉండాలి. ఎక్నాలజ్మెంట్ ఇన్ ద సెన్స్ ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటాం. అవును మీరు చేంజెస్ చేశారు, ఎందుకు చేశారు అక్కడ రాసి వెళ్ళండి అంటే, ఎందుకంటే మీరు ఎక్కడైనా ఏదో వేరే కంపెనీలో ఎంటర్ అయ్యారు, ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్లో రిజిస్టర్లో వాచ్మెన్ రిజిస్టర్ చేసుకుంటారు, అంటే వచ్చింది ఎవరు, ఎందుకు వచ్చారు అని చెప్పి రిజిస్టర్ చేసుకుంటారు. మళ్ళీ బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నప్పుడు అవుటింగ్ టైం అనమాట. ఓకే, ఇన్ టైం అవుట్ టైం అంటాం. సేమ్ వే సో ఇక్కడ ఏంటి అంటే మీరు చేంజెస్ చేస్తున్నప్పుడు సో ఏం చేంజెస్ చేశారు, ఎందుకు చేశారు అని మీరు చెప్పి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఇచ్చుకోవాలి. అంటే మీకు అర్థం అవ్వడం కోసం, ఎందుకంటే హిస్టరీ తర్వాత చెక్ చేసుకునేది మనమే చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ నేను ఏమంటా అంటే ఫస్ట్ కమిట్ అంటాను. అంటే ఇక్కడ మీరు ఏమైనా యాడ్ చేయొచ్చు, అది మీ ఇష్టం, డబుల్ కోట్స్లో ఉండాలి. అది ఎంటర్ క్లిక్ చేశాను. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత అది ఏమంటుంది, మాస్టర్ అనే బ్రాంచ్లో సో నాకు ఇవన్నీ యాడ్ అయ్యాయి. ఓకే, బ్రాంచ్ అన్న కాన్సెప్ట్ నేను చెప్పలేదు కదా, సో జస్ట్ వెయిట్ ఎ మినిట్ అది చెప్తాను. ప్రెసెంట్ అయితే ఈ కమిట్ అన్న కాన్సెప్ట్ కంప్లీట్ చేసేద్దాం. సో ఇది అనేది కమిట్ అయింది. కమిట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని గిట్ హబ్లోకి పుష్ చేయాలి. ఓకే, గిట్ హబ్లోకి పుష్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రెసెంట్ నా దగ్గర సో ఈ టెస్ట్ అనే రెపాజిటరీ కాకుండా ఇప్పుడు కొత్త రెపాజిటరీ క్రియేట్ చేద్దాం. ఇది నా మెయిన్ అకౌంట్. ఇది ఎందుకంటే నా మెయిన్ అకౌంట్ నా లోకల్ గిట్లో లింక్ అయి ఉంది కాబట్టి నేను ఈ అకౌంట్లో రెపాజిటరీ క్రియేట్ చేస్తే అది లింక్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బేసిక్ గిట్ అని చెప్పి ఒక రెపాజిటరీ క్రియేట్ చేస్తున్నా. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత సో మీకు ఎప్పుడైనా లైక్ కమాండ్స్ ఇప్పుడు చెప్పినవన్నీ మీకు కన్ఫ్యూజ్ అయితే ఇక్కడే మీకు కమాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో కళ్ళు మూసుకొని ఈ కమాండ్స్ అలాగా ఫాలో అవ్వకండి. సో కమాండ్స్ మీరు అక్కడ నేర్చుకున్న తర్వాత మీకు ఇన్ కేస్ కన్ఫ్యూజన్ వస్తే ఇక్కడ బేసిక్ కమాండ్స్ ఉంటాయని చెప్తున్నాను నేను, అంతే. ఒక మీ అండర్స్టాండింగ్ కోసం, అంటే లైక్ మీకు తెలియడం కోసం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే సో ఈ లింక్ని నేను కాపీ చేసుకుంటా. ఈ లింక్ని కాపీ చేసేసి నేను ఏమంటా అంటే హియర్
ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ రిపాజిటరీని ఇక్కడ లింక్ చేయాలి. అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఫైల్స్ ఏ రిపాజిటరీలో పెట్టాలో నేను చెప్పాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకు నేను ఏం చేస్తాను అంటే గిట్ రిమోట్, ఎందుకంటే అది రిమోట్ లొకేషన్ కదా, గిట్ రిమోట్ యాడ్ ఆ రిమోట్ లొకేషన్ లో ఉన్న రిపాజిటరీని నా సిస్టమ్ లో యాడ్ చేయమని చెప్తున్నాను. అంటే ఒక పాత్ క్రియేట్ చేయమని చెప్తున్నాను, ఒక టనల్, ఓకేనా, ఒక పైప్ లైన్ క్రియేట్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ నుంచి నేను పంపిస్తే డైరెక్ట్ వెళ్ళిపోవాలి అనమాట అది ఆ రిపాజిటరీలోకి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ స్పేస్ ఆ లింక్ అనమాట. ఓకే, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. సో ఈ లింక్ ని యాడ్ చేయమని అనుకున్నాం, ఎంటర్ క్లిక్ చేసా. ఇప్పుడు అది యాడ్ అయిపోయింది అనమాట. సరే సరే, ఇప్పుడు యాడ్ అయింది కదా, ఏది యాడ్ అయిందో ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే గిట్ రిమోట్ -v అంటారు. ఓకే, గిట్ రిమోట్ -v అని అంటే అసలు ఏ రిమోట్ యాడ్ అయ్యింది అని మనం తెలుసుకోవడానికి అనమాట. ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ రిమోట్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంది అని చెప్తుంది నాకు. ఓకే, సరే, ఈ రిమోట్ అనేది ఇక్కడ యాడ్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ రిమోట్ లోకి నా ఉన్న ఫైల్స్ అన్ని అక్కడ పుష్ అవ్వాలి. అంటే పుష్ ఇన్ ద సెన్స్ మన దగ్గర నుంచి అక్కడికి పంపిస్తాం అనమాట, పుష్ చేస్తాం అంటే. ఓకే, సో పుష్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాను అంటే గిట్ పుష్ -u స్పేస్ ఆరిజిన్ మెయిన్. ఇప్పుడు నేను ఆరిజిన్ మెయిన్. సరే, ఇక్కడ మీకు ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది కదా. సో ఈ పుష్ చేయాలంటే ఫస్ట్ మీకు బ్రాంచెస్ అన్న కాన్సెప్ట్ చేయాలన్నమాట. సో ఈ బ్రాంచ్ అన్న కాన్సెప్ట్ ఏంటి అంటే యాక్చువల్గా యాజ్ ఐ టోల్డ్ యూ, సో గిట్ అనేది దేనికి యూస్ చేస్తాం, మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఏదైతే మనకి గిట్ హబ్ లో ఏదైతే ఉంటుంది కదా, సో ఇది ఒక హబ్ అనుకోండి. ఓకే, కలర్ చేంజ్ చేస్తాం మీకు ప్రాపర్ గా కనిపించడం కోసం. మీరు ఏమనుకుంటారంటే ఇది గిట్ హబ్ ఇది. ఓకేనా, గిట్ హబ్ లో సో నాది ఒక ఫైల్ ఉంది, కిరణ్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను నేను, ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్లో ఇది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను గిట్ హబ్ లో పబ్లిక్ లో పెట్టాను కాబట్టి ఎవరైనా వచ్చి యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి పర్సన్ నెంబర్ 1 ఉన్నారు. ఈ పర్సన్ నెంబర్ 1 అనే పర్సన్ ఏం చేశారు అని అంటే వచ్చి నా ఫైల్ ని యాక్సెస్ చేశారు. యాక్సెస్ చేసి దాంట్లో చిన్న మోడిఫికేషన్ చేయాలి అని అనుకున్నాను. ఓకే, అతను కూడా చేయొచ్చు అనమాట. అండ్ తర్వాత అదే విధంగా ఒకరే చేయరు కదా, ఇప్పుడు పర్సన్ నెంబర్ 2 ఉన్నారు. ఈ పర్సన్ నెంబర్ 2 ఏం చేస్తారు, నేను కూడా నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నేను కూడా వచ్చి చేంజెస్ చేస్తాను అని చెప్పి ఇతను కూడా వచ్చింది అనమాట చేయడానికి. అతను కూడా చేశారు. ఇప్పుడు చేసింది ఎక్కడ స్టోర్ అవ్వాలి, అది ఏమన్నా డైరెక్ట్ గా తీసుకెళ్ళి నేను ఎక్కడైతే స్టోర్ చేస్తానో మాడిఫై చేసింది అక్కడే పెట్టేస్తామా అంటే ఇప్పుడు నా ఫైల్ ఉంది, ఇతను మాడిఫై చేశారు, దాన్ని అప్డేట్ చేశారు, అప్డేట్ చేసింది ఇక్కడ తీసేసి దీంట్లో అప్డేట్ చేస్తామా, అలా చేయనివ్వదు అనమాట. గిట్ ఆ విధంగా చేయనివ్వదు, ఎందుకంటే ఇది వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కదా. సో ఎవరు అప్డేట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు అప్డేట్ చేశారు, ఎలా అప్డేట్ చేశారు అని కంప్లీట్ గా డీటెయిల్స్ స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి బ్రాంచ్ అన్న కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఎలాగైతే మనకి ట్రీ బ్రాంచ్ అనమాట. సో మీకు అర్థమయ్యేది, సో ఒకటి మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. ఓకే, సో అక్కడ మనకి ఏంటంటే ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, ఒకటి మెయిన్ బ్రాంచ్ ఉంటుంది ఈ విధంగా. సో దీన్ని ఏమంటాం అంటే మెయిన్ బ్రాంచ్ అంటాం. ఓకే, దీన్ని మెయిన్ బ్రాంచ్ లేకపోతే మాస్టర్ బ్రాంచ్ అంటాం. ఎందుకంటే ప్రీవియస్ గా దీనికి గిట్ హబ్ లో లైక్ డిఫాల్ట్ గా మాస్టర్ అనేవాళ్ళు. ఓకేనా, మాస్టర్ అనేవాళ్ళు. తర్వాత దీన్ని ఏం చేశారంటే మెయిన్ కి కన్వర్ట్ చేశారు. అందుకే డిఫాల్ట్ గా మనం క్రియేట్ చేసినప్పుడు అది మెయిన్ మాస్టర్ అనే బ్రాంచ్ లో ఉండిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే మాన్యువల్ గా దానికి మెయిన్ అనే బ్రాంచ్ కి మనం చేంజ్ చేయాలి. సో ఇది బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ 1 అనే వ్యక్తి ఏం చేశాడు, వచ్చి దీంట్లో చేంజెస్ చేస్తా అన్న పెద్ద మనిషి. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ చేంజెస్ చేస్తాను, పెద్ద 1 అనే మనిషి వచ్చింది కదా. సో నువ్వు చేస్తే చెయ్యు, బట్ ఇక్కడ డైరెక్ట్ గా నా బ్రాంచ్ లో కాదు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే దాని యొక్క కాపీ క్రియేట్ చేసుకో. ఓకేనా, కాపీ క్రియేట్ చేసుకో. కాపీ క్రియేట్ చేయాలంటే ఈ పర్సన్ 1 కి సంబంధించిన ఇది ఫస్ట్ బ్రాంచ్ అనమాట. అంటే తనకి పర్సనల్ గా అది ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ బ్రాంచ్ లో తను ఏదైతే ఎడిటింగ్ చేస్తాడో, లైక్ ఏవైతే లైక్ చేంజెస్ చేస్తాడో అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకేనా, సో అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్పెషల్ రహదారులు అనమాట. ఎవరి దారి వాళ్ళది ఇక్కడ. సో ఇప్పుడు ఈ పర్సన్ 2 ఉన్నాడు, తను కూడా ఫీల్ అవుతాడు కదా, తను కూడా ఏం చేస్తున్నాడంటే తను కూడా ఒక దారి క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ఇది పర్సన్ 2 యొక్క దారి. సో పర్సన్ 2 యొక్క బ్రాంచ్ అనమాట. ఇక్కడ మనకి ఎన్ని బ్రాంచెస్ ఇప్పుడు, ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్, ఇది వచ్చేసి బ్రాంచ్ 1, ఇది వచ్చేసి బ్రాంచ్ 2. అంటే ర్యాండమ్ గా నేను బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 అంటున్నా, ర్యాండమ్ గా మీరు బ్రాంచ్ నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఈ పర్సన్ 1 అనే వ్యక్తి ఏవైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అన్ని బ్రాంచ్ 1 లోనే ఉంటాయి. ఓకే, తర్వాత అతను ఏమంటాడంటే చేంజెస్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఇస్తాడు, ఫుల్ రిక్వెస్ట్ ఇస్తాడు, పిఆర్ అంటాం. సో రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు అది ఏంటంటే మన దగ్గరకు వస్తుంది. అడ్మిన్ ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు అడ్మిన్ నేనున్నా. ఓకే, అడ్మిన్ నేనున్నా.
ఆ రిక్వెస్ట్ నా దగ్గరికి వస్తుంది. అంటే అప్పుడు నేను ఏం చేస్తా అంటే అతను చేసిన చేంజెస్ నాకు నచ్చితేనే ఈ చేంజెస్ ని నేను దీంట్లోకి యాడ్ చేస్తా, మెయిన్ బ్రాంచ్ లోకి యాడ్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు మీరు లైబ్రరీకి వెళ్ళి మీ దగ్గర ఉన్న బుక్ ని ఇచ్చారు, మీరు ఇచ్చినంత మాత్రాన అవి తీసుకెళ్ళి డైరెక్ట్ గా సెల్ఫ్ లో పెట్టారు కదా, వాళ్ళు ఫస్ట్ వెరిఫై చేస్తారు. ఆ బుక్ వాళ్ళకి నచ్చితేనే అప్పుడు తీసుకెళ్లి సెల్ఫ్ లో పెడతారు. అదే విధంగా ఇప్పుడు ఇతను ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ చేసిన చేంజెస్ నాకు నచ్చితే నేను దీంట్లో యాడ్ చేసుకుంటా. అదే విధంగా సో ఈ పర్సన్ 2 అనే పర్సన్ ఏదైతే ఉన్నారో ఈ చేసిన చేంజెస్ నాకు నచ్చితేనే నేను ఇక్కడ ఈ మెయిన్ బ్రాంచ్ లో యాడ్ చేసుకుంటా. సో ఈ విధంగా మనం మల్టిపుల్ బ్రాంచెస్ మీద వర్క్ చేస్తాం అనమాట. సో సాఫ్ట్వేర్ లో కూడా ఇదే విధంగా వర్క్ చేస్తారు. ఇప్పుడు మనకి మెయిన్ ప్రాజెక్ట్ కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఓకే, సో లైక్ మీ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ లైక్ మీ అక్క కానీ మీ తమ్ముడు కానీ మీ అన్నయ్య కానీ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి లైక్ వాళ్ళకి అడగండి, వాళ్ళు చెప్తారు. సో ఇది సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది మ్యామ్. ఓకే, సో ఇది సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే టీసీఎస్ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు, మీకు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయమని అంటున్నారు. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే 10 డెవలపర్స్ ఉన్నారు. 10 డెవలపర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు 10 డెవలపర్స్ ఏంటంటే అందరూ ఒకే పని చేయరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది మెయిన్ బ్రాంచ్, అంటే ప్రాజెక్ట్ మొత్తం అంటే బేసిక్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, సో మెయిన్ బ్రాంచ్ లో ఉంటుంది. ఈ మెయిన్ బ్రాంచ్ లో ఉన్నదాన్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారంటే ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే అతనికి ఇక్కడ ఏదైనా డేటా యాడ్ చేసే అంటే లైక్ పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ డెవలపర్ ఉన్నాడు, ఆ ఫస్ట్ డెవలపర్ యొక్క బ్రాంచ్ అది. తర్వాత ఇంకొక డెవలపర్ ఉన్నారు. ఓకే, ఇంకొక డెవలపర్ కూడా ఉంటాడు కదా, సో ఆ ఇంకొక డెవలపర్ యొక్క బ్రాంచ్ అనమాట. సో అది ఎలా క్రియేట్ అవుతుంది అంటే జస్ట్ హోల్డ్ ఆన్. సో దీనికి సంబంధించిన బ్రాంచ్ ఇది అనుకోండి, ఇది మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు ఈ మెయిన్ బ్రాంచ్ కి అంటే లైక్ అటాచ్ అయ్యి ఇంకో బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. పర్సన్ డెవలపర్ నెంబర్ 1 ఎవరైతే ఉన్నారో సో తనకి అనుకూలంగా ఒక బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. తరువాత మళ్ళీ ఇంకొక డెవలపర్ నెంబర్ 10 ఉంటారు కదా, వాళ్ళకి అనుకూలంగా ఇంకొక బ్రాంచ్, మళ్ళీ ఇంకొక బ్రాంచ్, మళ్ళీ ఇంకొక బ్రాంచ్. ఆ విధంగా ఎంతమంది డెవలపర్స్ ఉన్నారో సో ఆ విధంగా ఎంతమంది డెవలపర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళు ఎడిటింగ్ చేయాలి, వాళ్ళు ఆ కోడ్ ని మోడిఫై చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలంటే ఒక కాపీ క్రియేట్ చేసుకోవాలి. ఈ బ్రాంచెస్ ఏంటంటే దీని యొక్క కాపీ, డూప్లికేట్ కాపీ అనమాట. ఆ డూప్లికేట్ కాపీ ఎంతమంది అయితే డెవలపర్స్ ఉన్నారో సో వాళ్ళని, ఎందుకంటే అందరూ ఒకే పని చేయరు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తారు. సో చేసుకున్న తర్వాత సో వాళ్ళ వర్క్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది, ఈ బ్రాంచ్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ నుంచి మళ్ళీ అది ఇక్కడికి మెయిన్ బ్రాంచ్ కి రావాలి అంటే అప్రూవ్ ఇవ్వాల్సింది మనకి ప్రాజెక్ట్ మేనేజర్ ఇవ్వాలి.